ముందుకొచ్చి అవినీతి మీద పోరాటం చేస్తే మీలో ధైర్యం ఉండి మద్దతు ఇచ్చే వాళ్ళు ఎంతమంది ఒకసారి చేతులు ఎత్తండి. అవినీతి మీద నాకెందుకులే యుద్ధం, నేనెందుకు పట్టించుకోవాలా అనే వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ముందుగా ఈ సభకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, పెద్దలకి, నా తోటి స్టూడెంట్స్ కి నా యొక్క నమస్కారములు. అదే విధంగా అందరు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి అవినీతి అవినీతి అంటున్నారు. అసలు అవినీతి ఎక్కడ ఉంది అది తెలుసా? అవినీతి అనేది ముందు మనలో నుంచే వస్తుంది సార్. ఓటు వేయాలంటే డబ్బులు తీసుకొని ఓటు వేస్తున్నాం మనం. ఆ అమ్మాయి ఏమంటుందంటే అవినీతి పరులు మనం స్టార్ట్ చేస్తున్నాం, డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తున్నాం అని. మీలో ఓటు ఉన్న వాళ్ళు ఎంతమంది ఒకసారి చేతులు ఎత్తండి. ఓటు వేసిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. డబ్బులు తీసుకున్న తర్వాత ఓటు వేసిన వాళ్ళు చేతులు ఎత్తండి. నేను డబ్బులు తీసుకున్న విషయం నిజమే, కానీ ఆ డబ్బులు అనేది నేను తీసుకోలేదు, నా తల్లిదండ్రులు తీసుకున్నారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే డబ్బులు అనేది ప్రతి ఒక్క మనిషికి డబ్బులు అనేది ఇస్తున్నారు. ఆ డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? అసలు డబ్బులు ఇస్తేనే పార్టీ గెలుస్తుందా గెలవదా? ఏ పార్టీ డబ్బులు తీసుకుని, ఏ పార్టీ ఎక్కువ డబ్బులు పంచింది అనే పార్టీ గెలుస్తుందా గెలవదా అనే అభిమానమైన డబ్బులు తీసుకొని ఓటేసా. నేను నా పార్టీ తరఫున 1000 రూపాయలు అది నేను తీసుకోలేదు. నా తల్లిదండ్రులు నా ఇంట్లో ఉండి నేను కాలేజ్ చదివేటప్పుడు నా తల్లిదండ్రులు తీసుకోబట్టి నేను ఆ పార్టీకి ఓటేశాను. అట్లేగా తీసుకున్నది. నేను కూడా డబ్బులు తీసుకొని ఓటేశాను. ఎందుకు తీసుకున్నాను? నేను తీసుకున్న డబ్బులు 300 రూపాయలు. ఈరోజు 1000 రూపాయలు తీసుకున్నాడు కాబట్టి లంచం ఇవ్వడానికి వెనుకడకుండా ఈ రోజులో ఏ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి లంచం ఇస్తున్నాడు. బట్ నేను 300 తీసుకున్నా కానీ ఈ రోజు ఏ ఒక్క అధికారికి లంచం ఇవ్వకుండా ప్రతి ఒక్క సర్టిఫికేట్ నేను తెచ్చుకున్నాను. ఇంకోటి ఏంటంటే సారా నీళ్లకు ప్రతి ఒక్క గ్రామాల్లో ఓటర్ అమ్మడబోతున్నాడు. ఈ యొక్క సారా అనేది నిర్మూలించాలి ముందు. ఈ రోజు ఎంతో మంది ఓట్లు వేస్తున్నారు. ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇక్కడ ఓటేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లేదు. మీరిద్దరే, ఇంకెవరు తీసుకోలే. ఈ మొత్తం రూమ్ లో ఇద్దరు డబ్బులు తీసుకున్నారు. నువ్వు అబ్బా ఇంకెవరు చేయతలా తీసుకున్నారు సార్. అరే వాళ్ళ మాటలు నమ్మాలే. నువ్వు ఒక యువకుడే కదా, నీ ఇంట్లో డబ్బు తీసుకున్నప్పుడు అవి నువ్వు ఎందుకు ఒప్పుకోవాడు? నీ ఎందుకు డబ్బు తీసుకున్నావు? అవి నిరూపించాలిగా, నీ యువకుడు నిరూపించుకోవాలిగా. అప్పుడేమయ్యే దేశం బాగుపడతావు, గుర్తుంచుకో. నేను ఆపోజిట్ పార్టీకి ఓటేయాలనుకున్నాను, కానీ నాకు తెలియకుండానే ముందు డబ్బులు తీసుకున్నారు. మేము 18 సంవత్సరాల నుంచి ఓట్లేస్తే ఏ ఒక్కరోజు ₹1 తీసుకోలేదు. కానీ మా డబ్బులు మాత్రము మాకు నాయకుడుగా ఉన్నవాడే ఆ డబ్బులు నొక్కేసి అది ఎంతో దుర్లభం చేస్తున్నాడు. కాబట్టి ఆ డబ్బులు ఫస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఇది అవినీతే. కానీ నేను అన్ను ఎందుకు అవినీతి? నేను అవినీతికి ఓటు వేయలేదు. లంచం తీసుకొని ఓటేసాను. ఇందాక 300 తీసుకున్నాను. ఎందుకు ఓటేసాను? న్యాయమైన పార్టీ ఓటేసి ఎందుకు వచ్చా? మంచిమైన నాయకుడిని. ఇందాక చెప్పిన అబ్బాయి, ఏం చెప్పిన అబ్బాయి, మీరేమంటున్నారంటే మా తల్లిదండ్రులకు చదువు సంధ్యలు లేవు, వాళ్ళు లేబర్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నాం ఇంట్లో, వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. కాబట్టి ఈయనేమంటున్నాడంటే నువ్వు చేసిన పని వల్ల నాలాంటి వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు లైఫ్ లో అని చెప్తున్నాడు. నువ్వు ఎందుకు చేసావు ఆ పని అని అడుగుతున్నాడు. నేను ఎంతో ప్రయత్నించాను మార్చడానికి. నా చుట్టుపక్కల వాళ్ళకు లంచం లేకుండా 18 ఓట్లు వేయించాను. నేను లంచం తీసుకోకుండా 18 ఓట్లు వేసాను. కానీ నాకు తెలియకుండానే, నాకు ఓటేసే ముందు తెలియదు, ఓటేసిన తర్వాత తెలుసు లంచం తీసుకున్నారని. లంచం తీసుకోకుండా నేను 18 ఓట్లు వేయించాను. మీ తల్లిదండ్రులు చెప్పుకోండి లంచం వస్తుంది. మీ తల్లిదండ్రులు చెప్తే కానీ ఓటేసింది. పెద్దలు సారాకు అమ్ముడు పోతున్నారన్నారు కదా, యువత కూడా అమ్ముడు పోతుంది కదా. వాళ్ళకి ఆ రోజు రాజకీయ నాయకులు ఎంతో ప్రలాభంతో మాకు ఓటేయాలి ఈ రోజు తాగి ఒక్కరోజు అవకాశం కోసం వాళ్ళు చేస్తున్నారు. అంటే తప్ప వాళ్ళు అమ్మడపోలేదు. యువత అమ్మడపోలేదు ఎప్పటికీ. ఇలాంటి చర్చలు అనంతపూర్లో జిల్లాలో జరిగినాయి, చాలా బాగా జరిగాయి. ఈ విధంగానే ఉత్సాహంగా జరిగాయి. వాళ్ళు కూడా చదువులు సందలు లేని తల్లిదండ్రులు చేసిన పాపం వలన ఈ రోజు మేము ఆ కర్మ అనుభవిస్తున్నామని కూడా చెప్పారు. ఇంకో మాట అన్నారు ఆడపిల్లలు మాట్లాడుతూ, సార్ వాడు తాగిపోతానో సిగరెట్ కాలుస్తాడని చెప్పి పిల్లల్ని వాడికి పెళ్లి చేసేదానికి ఇవ్వరు. కానీ అదే వాడు అవినీతి పరుడైతే వాడి దగ్గర ఎన్నో కోట్ల డబ్బులు ఉన్నాయి కాబట్టి
బెల్లం చుట్టూ ఈగలన్నట్టు వాడి చుట్టూ తిరిగి వాడి కాళ్ళు మొక్కి వాడికి కట్నం ఇచ్చి వాడికే పిల్లనంట కడుతున్నాడు సార్. అదే విధంగా మా తల్లిదండ్రుల్లో ఈ విధంగా మనం మార్పు తీసుకొని రావాలంటే ఏం చెయ్యాలి అంటే, వాళ్ళు చెప్పిందే మేము వింటున్నాం, వాళ్ళకి చదువు సంధ్యలు లేవు, వాళ్ళు లేబర్ చేసుకుంటున్నారు, మేమేమో మా భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఇటువంటి పరిస్థితులు ఏం చేయాలంటే, ఒక అమ్మాయి జవాబు చెప్పింది, అదేం పెద్ద సమస్య కాదు, నేను మారుస్తానని. ఏం చేస్తావమ్మా అంటే, 2 పూటలు పస్తుంటే మా అమ్మ మారుతుంది, నేను మా అమ్మ ఇంకో 2 పూటలు పస్తుంటే మా నాన్న మారుతాడు. ఆ విధంగా మా ఇల్లు మారుతుంది. మా ఇల్లు మారితే అది చూసి ఇంకొక 10 ఇళ్ళు మారుతాయి. ఆ విధంగా ఒక ఊరు మారుతుంది. ఆ ఊరు చూసి ఇంకో 10 ఊళ్ళు మారితే సమాజమే మారిపోతుంది. కాబట్టి నాతో మొదలవుతుంది, నేను ఆ మార్పు తీస్తానని ఒక అమ్మాయి గట్టిగా కాన్ఫిడెంట్ గా చెప్పింది. అదే కాకుండా ఇంకోటి చెప్పింది, సార్ ఇదే సమాజంలో వాడు ఎంత అవినీతి పరుడైతే వాడికి అంత డబ్బు ఉంటే వాడికి అంత గ్లామర్ వచ్చేస్తుంది. డబ్బు ఉంది కాబట్టి గ్లామర్, వాడి చుట్టూ వాడికెత్తి వాడికే ఓట్లేసి వాడినే గెలిపిస్తున్నారు సార్. కాబట్టి నిజంగా వీళ్ళ మీద యుద్ధం చేయాలంటే మళ్ళీ చట్టం తీసుకొని రావాలి. అవినీతి పరులను అంటరాని వాళ్ళగా డిక్లేర్ చేసి సమాజంలో నుంచి వెలివేసి వాళ్ళకు కూడా పోస్టర్లు, కటౌట్లు, ఫ్లెక్సీలు, స్టాచ్యూలు పెట్టి పోలీస్ స్టేషన్ లో, బస్ స్టాండ్ లో కూడా వాళ్ళ ఫోటోలు పెట్టాలి సార్. ఆ విధంగా మేము ఈ అవినీతి మీద యుద్ధం చేస్తామని కూడా చెప్పారు అక్కడ. వందే యువపథం. కోరికలే గుర్రాలు గుర్రాలు, ఇది పాత మాట. కోరికలే ఫ్లైట్లు రాకెట్లు, ఇది కొత్త మాట. ఖర్చు తడిసి మోపడవుతుంది మామలాకర్లో పెట్టు నీ మనసుని. జోకర్ అవుతావు సుమా, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, కాస్ట్లీ లైఫ్, మోస్ట్లీ నైఫ్.